నీ అందలి విశ్వాసాన్ని బట్టి నీ కోసం అవసరమైతే ప్రకృతినే శాసిస్తాడు ఆయన. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. నీ కాదు, యెహోషువకే దేవుడా? నీకు కాదు, నీకు దేవుడే కదా. వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళల్లో ఉన్న విశ్వాసం నీలో లేదు. వాళ్ళు ఆనుకున్నంతగా దేవుని మీద నువ్వు ఆనుకోవు. సనగటం ఒకటి మాత్రం బాగా తెలుసు నీకు, పిచ్చి ముఖం వేసుకొని ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు. సనగటం, గొనగటం, రివర్స్ మాట్లాడటం, దిగులు పట్టడం, కృంగిపోవటం, ఏడ్చుకోవటం, మొత్తుకోవటం, నిన్ను నువ్వు శాపాలు పెట్టుకోవటం. నా కర్మ ఇంతే, నా బతికింతే, నా దరిద్రం ఇంతే, ఇట్ట గాలింది నా కర్మ, ఏం చేద్దాం, ఏడాడ దరిద్రం అంతా నాకే చుట్టుకుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా నిన్ను నువ్వు దిగజార్చుకొని అణగొట్టుకొని ఎవడో నిన్ను నాశనం చేయటం కాదు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్న పరిస్థితికి దిగజారిపోయావు. కాదా? కాదా? అవునా? అదొక్కటి బాగా తెలిసింది నీకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్, మనవాళ్ళు చేసిన పని అదేగా, అది ఆ ప్రాక్టీస్ వచ్చేసింది అలాగా. అవి కాదు కదా. మోషే ప్రార్థించినప్పుడు మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగారు, ఆపాడు. మోషే ప్రార్థించినప్పుడు సముద్రాన్ని పాయలు చేశాడు. మోషే చేతి కర్రతో బండను కొట్టినప్పుడు ఆయన బండను చీల్చాడు. వాస్తవంగా కర్రతో బండను కొడితే ఏమైందండి? కర్ర గట్టిదా, బండ గట్టిదా? మరి మోషే కర్రతో కొడితే బండ చీలటం ఏంటి? ఆరు మూరల జానుడున్న గొల్యాతు ఒక చిన్న రాయికి పడిపోవటం ఏంటి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపటం ఏంది? తెర మీద బొమ్మలే ఈ భక్తులు, తెర వెనకుండి మొత్తాన్ని జరిగించిన వాడు నా దేవుడు. కీర్తనల గ్రంథంలో ఉందండి, మోషే కర్రతో బండను కొట్టాడు. కర్రతో బండను కొట్టినప్పుడు వాస్తవంగా కర్ర విరుగుతుంది, ఎందుకంటే బండ గట్టిది. ఎంత కొడితే అంత విరిగిపోయింది కర్ర. కానీ ఒకసారి కర్రతో కొడితే బండ చీలిందట, అందులోంచి నీరు ప్రవహించిందట. అది ఎంత నీరు అంటే కాలువలుగా, నదులుగా ప్రవహించిందట. కీర్తనల గ్రంథంలో ఉందండి. 78వ కీర్తన 15వ వచనం. చదువు అయిపోయింది. ఏముంది? అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చారు. చూసారు ఎంత సమృద్ధి? సముద్రమంత సమృద్ధిగా బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఎవరు చీల్చారని ఉంది అక్కడ? ఎవరు చీల్చారని ఉంది? ఆయన బండను చీల్చగా. ఎవరు చీల్చగా? మోషే కాదు. జనాల ముందు బిల్డప్ ఎవరు? కర్ర తీసుకొని కొట్టింది మోషే. కానీ వాస్తవంగా ఆ బండను చీల్చింది భక్తుల ప్రతి అడుగులోనూ దేవుని హస్తం అలానే ఉండింది.